గురించి ఎంత చెప్పినా కానీ ఇంకా తక్కువేనని మనం అనుకోవాలి. ఆయన ఏ దోషము లేనటువంటి వాడు. కానీ మనలో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి. కానీ ఆయన ఎక్కడ కూడా ఏ అవయవంలో కూడా దోషము లేని వాడని చెప్పుకోవటం ఏమాత్రం కూడా సందేహం లేదు. పోయినటువంటి సంవత్సరంలో మరి ఇదే రోజున మరి పోయినటువంటి సంవత్సరం అయితే మరి సోమవారం చనిపోయాడు. ఈరోజు మంగళవారం వచ్చింది. అయితే ఆదివారం ఆరాధనకు వచ్చి ఒక మాట చెప్పాడు, అయ్యా అన్ని పనులు అయిపోయాయి, వైద్యుల చర్చి కూడా ప్రతిష్ఠ అయిపోయింది, సుద్దపల్లి చర్చి కూడా పెంచేసాం, మనవడు పుట్టాడు, ఇంకా నాకేం కావాలయ్యా, దేవునికి స్తోత్రం అయ్యా, నేను స్వయంగా ఆ మాటని చివరి మాట నేను ఆ మాట విన్నాను తండ్రి గారి ద్వారా. ఇంకా నాకేం అవసరం లేదయ్యా, చాలు, నాకు చాలు, ఇంతవరకు చాలయ్యా నాకు అన్నాడు. దేవుడు చివరి మాట ఒకవేళ అదే నేను నాతో మాట్లాడించాడు. మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టారు, అందరు పుట్టారయ్యా, నాకు ఇంకేం అవసరం లేదయ్యా, ఇల్లు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, చాలయ్యా అని ఒక మాట నాకు చివరి మాట చెప్పాడు. పిల్లరా, ఆ మాట విన్నటువంటి నేను చాలా సంతోషించాను. అన్నా మరి నేను చెప్పకూడదు కానీ ఒక మాట చెప్తాను. వచ్చేటువంటి దాంట్లో ఏదైనా నేను కొంచెం ఎక్స్ట్రా ఇస్తే తెల్లవారు తీసుకొచ్చి మరి నాకు అయ్యా నువ్వేం ఎక్స్ట్రా ఇచ్చావు, నాకు తప్పు కదా అనేటువంటి వాడు. ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా నాకు ఇచ్చేటువంటి వాడు. ఒక 100 ఇచ్చినా ఆ 100 మళ్ళీ నాకు ఇచ్చేవాడు. నాకు వద్దండి, నాకు వద్దు, అంత వద్దు, నాకు ఇవ్వాల్సి దేవుడు ఇచ్చింది నాకు చాలు అని నాకు ఇచ్చేసేవాడండి. అటువంటి దోషము లేనివాడు. మనలో కొన్ని దోషాలు ఉంటాయి. మనలో ఏదో ఒక ప్రాంతంలో దోషం ఉంటుంది. చూపులోనూ, ఆలోచనలోనూ, నడకలోనూ, పడకలోనూ, ప్రవర్తనలోనూ ఏదో ఒక దోషం మనకు ఉంటుంది. కానీ ఆయనలో ఏ దోషము లేని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదని నేను ఇది నేను చెప్పగలుగుతున్నాను. కానీ వెళ్తూ మన అనాథులుగా మన ఇన్స్పెక్ట్ కానీ తల్లిగారిని మన మధ్యలో పెట్టాడు. అలాగనే మరి తమ్ముడు ఆనందని కూడా మన మధ్యలో వచ్చాడు. మరి వారిని మనం చూసుకుంటూ తండ్రి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలాగనే మరి తల్లి గారిని తమ్ముడిని చూసుకొని వారిని కూడా మనం ఆదరించినటువంటి ఉద్దేశంతో మేము జీవిస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనందరం కలిసి కుటుంబం కొరకు ప్రార్థించే వారిగా, సంఘం కొరకు ప్రార్థించే వారిగా మీ ప్రార్థనని కోరుచున్నాము. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.